హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈ వీడియోలో బార్బీ డాల్కి హాఫ్ శారీ డ్రాపింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? నేనైతే ఒక బార్బీ డాల్ని తీసుకున్నానండి. దానికి హెడ్ అనేది రిమూవ్ చేసేసి ఆ హెడ్కి ఉన్న హెయిర్స్ అంతా రిమూవ్ చేసేస్తున్నానండి. ఆ విధంగా హెడ్కి ఉన్న హెయిర్స్ మనం అట్లా పీకితే వచ్చేస్తాయండి. ఒకవేళ రాకోకుండా ఉంటే మనము సిజర్తో కట్ చేసి తర్వాత తీసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను హ్యాండ్స్కి 2 పీసులు అనేది తీసుకున్నాను. అది బార్డర్ పీస్లే తీసుకున్నానండి. ఆ విధంగా గ్లూ పెట్టేసి నేను హ్యాండ్స్కి అనేది అతికించేసుకున్నాను. ఆ విధంగా నేను అతికించుకున్నానండి. అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అతికించేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక పీస్ తీసుకొని ఆ కింద పక్క అతికించుకున్నానండి. ఆ విధంగా గ్లూ పెట్టేసి అతికించుకున్నాను. ఆ తర్వాత ఆ విధంగా చూసారా, ఈ విధంగా నేను అతికించేసుకున్నాను. తర్వాత లంగా కోసం కొంచెం పీస్ తీసుకున్నాను నేను. ఆ విధంగా బార్డరు ముందే అతికించుకున్నానండి నేను. ఆ విధంగా తీసుకొని దానికి నేను కుర్చీలు పోసుకున్నాను. మనకి చిన్న కావాలంటే చిన్నగా కుర్చీలు పోసుకోవచ్చు, పెద్ద కావాలంటే పెద్దగా కుర్చీలు అనేది పోసుకున్నాము. మొత్తం అంతా కుర్చీలు పోసుకుంటున్నాను. ఆ విధంగా నేను కుర్చీలు అనేది మొత్తం పోసేసుకున్నానండి. ఆ విధంగా పోసుకొని కింద పక్క నేను సిజర్ సహాయంతో అవి కదలకోకుండా అట్లే పెట్టేసుకున్నానండి. ఏమీ పెట్టుకోకుండా మనము అవి పక్కకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా నేను సిజర్ సహాయంతో పెట్టుకున్నాను. పైన మాత్రం గ్లూ పెట్టేసుకొని కొంచెం చిన్న పీస్ తీసేసుకొని ఆ పీస్ అనేది అతికించుకుంటున్నానండి. చూసారా, ఆ విధంగా నేను గ్లూ పెట్టేసుకుంటున్నాను. గ్లూ పెట్టేసుకొని తర్వాత ఒక చిన్న పీసు తీసుకున్నానండి. ఆ విధంగా పీస్ అనేది అతికించుకున్నాను. అదే డబల్ అతికించుకుంటున్నాను. పైనది దాన్ని మడిచేస్తాను మళ్ళీ పైన కూడా. మనకి మిషనే ఉండాలని రూల్ అయితే లేదండి. ఇక్కడ గ్లూ సహాయంతో కూడా ప్రతిదీ మనము అతికించేసుకోవచ్చు. కింద లేస్ కానీ తర్వాత బార్డర్ కానీ ఏదైనా మనము అతికించేసుకోవచ్చు. మిషనే ఉండాలా అనే రూల్ అయితే లేదు. మిషన్ ఉంటే ఈజీగా మిషన్తో కుట్టేసుకోవచ్చు. ఆ విధంగా అతికించుకున్నానండి నేను. తర్వాత వెనక్కి తిప్పుకుంటున్నాను. వెనక్కి తిప్పేసుకొని బొమ్మని కూడా వెనక్కి తిప్పేసి పెట్టుకోవాలండి. అది మనకి బ్యాక్ సైడ్ కనిపించాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత దానికి కూడా కొంచెం గ్లూ అతికించేసుకుంటే కదలకోకుండా కుర్చీలు అనేటివి బాగా కదలకోకుండా ఉంటాయి. ఆ విధంగా నేను గ్లూ పెట్టేసుకొని తర్వాత దాన్ని
కట్టేసుకుంటానండి. ఇక్కడ కూడా గ్లూ పెట్టిచ్చేసి అతికిచ్చేసుకుంటాను. చూసారా, ఆ విధంగా నేను కట్టేసుకుంటున్నాను. ఆ విధంగా కొంచెం మడుచుకున్నామంటే మనము అది లోపలికి వెళ్ళిపోతుందండి, బాగా కనిపిస్తుంది. చూసారా, ఆ విధంగా నేను గ్లూ పెట్టేసి అతికిచ్చేసుకొని ముడి వేసేసుకుంటున్నాను. దానికి మరి మనము గ్లూ పెట్టుకొని మళ్ళీ అతికిచ్చేసుకోవచ్చు కింద పక్క. అలా ఆ విధంగా అతికించేసుకోవచ్చు. 2 ముళ్ళు అయితే వేసుకుంటున్నానండి. దీనికి కూడా గ్లూ పెట్టేసుకొని అతికించేసుకుంటున్నాను. చూసారా, ఆ విధంగా 2 ముళ్ళు వేసేసుకొని మిగిలిన పీస్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా లంగా అనేది కట్టేసుకున్నాము బార్బీ డాల్కి. చూడండి, ఆ తర్వాత నేను ఓనీ కోసం కొంచెం పీస్ తీసుకున్నానండి. పీస్ తీసుకొని దానికి చిన్న లేసు అతికించుకుంటున్నాను. మిషన్ ఉంటే మిషన్తో కుట్టుకోవచ్చండి, లేదంటే గ్లూ పెట్టించేసుకొని అతికిచ్చేసుకోవచ్చు మిషన్ లేని వాళ్ళు. ఆ విధంగా 2 సైడ్స్ అతికించుకున్నాను. ఆ తర్వాత ఒక సైడ్ అనేది అతికించుకుంటున్నాను. 3 సైడ్స్ అతికించుకుంటే సరిపోతుందండి. చూసారా, ఆ విధంగా నేను మరి తర్వాత దాన్ని కుచ్చిళ్ళు పోసుకుంటున్నాను. దానికి కూడా చిన్న చిన్నగా కుచ్చిళ్ళు పోసుకుంటున్నాను. కుచ్చిళ్ళు పోసుకొని ఒక సూది దారం తీసుకొని నేను లాస్ట్లో ముడి వేసుకున్నానండి, కదలకోకుండా. ఆ తర్వాత ఇంకో చోట మధ్యలో ఒక చోట కుట్టేసుకుంటున్నాను. చూసారా, ఆ విధంగా నేను మధ్యలో కూడా ఇంకో చోట అది చీర కొంగు అనేది ఎక్కడ కదలకోకుండా ఆ విధంగా కుట్టుకుంటామండి, చీరకు కానీ తర్వాత ఈ ఓనికి కానీ. ఒక కుట్టు అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కనిపించకుండా దగ్గరగా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా నేను కుట్టేసుకున్నాను. మిగిలిన పీస్ని కట్ చేసేసుకుంటాను. నేను 2 చోట్లయితే సూది దారంతో కుట్టుకున్నానండి. తర్వాత కొంచెం దారం తీసుకొని వడ్డానం కట్టే చోట కట్టేసుకున్నాను. బిర్రుగా టైట్గా కట్టేసుకుంటాం కదలకోకుండా. ఆ విధంగా కట్టేసుకొని దానికి వడ్డానం అనేది పెట్టుకుంటామండి. వడ్డానం కట్ట లేస్ కానీ లేదంటే స్టోన్ లేస్ కానీ ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చిండేది పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందండి. నేనైతే స్టోన్ లేస్ పెట్టేసుకున్నాను. చూసారా, ఆ విధంగా స్టోన్ లేస్ అనేది అతికించేసుకున్నాను. చూసారా, లంగా ఓని ఎంత బాగా రెడీ అయిపోయింది. తర్వాత నేను చైన్ లాగా సింగిల్ స్టోన్ లేస్ తీసుకున్నానండి. అది తీసుకొని మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకొని స్టోన్స్ అనేటివి పెట్టేసుకుంటాం. తర్వాత కింద
ఒక స్టోన్, పెద్ద స్టోన్ అతికిచ్చేసుకుంటాము. గాజుల్లాగా కూడా అదే స్టోన్ లేస్ని నేను తీసుకొని మనకి ఎన్ని వీలైతే అన్ని సార్లు తిప్పేసుకోవచ్చండి. నేనైతే 2 టైమ్స్ తిప్పుకున్నాను. మీ ఇష్టం అండి, 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ. ఎక్కువ గాజులు కనిపించాలా అనుకుంటే ఓ 3-4 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్కి సరిపోతుంది. జడ కోసం ఉల్లన్ లేస్ తీసుకున్నానండి. ఉల్లన్ లేస్ తీసుకొని ఒక 40 పారవల దాకా తీసుకున్నాను. 40 పోగుల వరకు, 40-45 మనం చూసుకొని తీసుకోవచ్చండి, మన ఇష్టం. దానికి ఎంత పడుతుందో చూసుకొని తీసుకుంటాము. ఆ విధంగా నేను గ్లూ పెట్టేసుకొని తలంతటికి ఇవి అతికిచ్చేసుకోవడమే. ఉల్లన్ దారం అనేది అతికిచ్చేసుకుంటున్నాం. కొంచెం మనం బాగా ఇట్లా అతికించాలండి గట్టిగా, లేదంటే ఊసిపోతుంది. ఆ విధంగా గట్టిగా మనము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అది బాగా అతుక్కుంటుంది. కొంతమంది గ్లూ గన్తో కూడా అతికిస్తారండి. గ్లూ గన్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత జడలాగా మనము అల్లుకోవడమే. మన ఇష్టం, ఏ జడ కావాలంటే ఆ జడ అల్లుకోవచ్చండి. జడ అల్లుకోవడమా లేదంటే అట్లనే కట్టేసుకోవడమా, ఆ విధంగా మన ఇష్టం. నేనైతే జడ అల్లుకుంటున్నాను. జడ అల్లుకొని కింద పక్క అంతా కట్టేసుకుంటాను. కట్టేసుకొని స్టోన్స్ అనేటివి అతికించుకోవచ్చు, లేదంటే పైన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోవచ్చు. పెద్ద స్టోన్స్ అతికించుకోవచ్చు, లేదంటే చిన్న స్టోన్స్ అతికించుకోవచ్చు. జడ కుచ్చులు కూడా వేయచ్చండి. ఆ విధంగా కొంచెం ఉల్లన్ తీసుకొని కట్టేసుకోవడమే అండి. కింద పక్క కట్టేసుకొని ఎక్కువ ఉన్న దారాలు కట్ చేసుకుంటాము. ఆ విధంగా ఎక్కువ ఉన్న దారాలని కట్ చేసుకుంటున్నాను నేను. చూసారా, జడ రెడీ అయిపోయింది. ఈక్వల్గా వచ్చేటట్టు మనము కట్ చేసుకుంటాము. చూసారా, జడ రెడీ అయిపోయింది. తర్వాత స్టోన్స్ అనేది నేను అతికిచ్చేసుకున్నాను. డబల్ లేస్ స్టోన్స్ దాంట్లో కట్ చేసుకున్నానండి నేను. 4 స్టోన్స్ అనేటివి కట్ చేసుకొని తర్వాత అక్కడక్కడ అతికిచ్చేసుకుంటాము. ఆ విధంగా నేను అతికించుకున్నాను. తర్వాత పాపిట బిళ్ళ అనేది పెట్టేసుకున్నాను. కమ్మలు పెట్టుకొని మాటీలు అనేటివి కూడా పెట్టేశానండి. ఆ విధంగా మన ఇష్టం, అలంకారము ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నేను ఒకే చైన్ వేసినాను, మీరు కావాలంటే 2 చైన్లు కూడా వేయచ్చు. నెక్ చైన్ కూడా వేయచ్చు. చూసారండి, ఎంతో అందమైన ట్రెడిషనల్ బార్బీ బొమ్మ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి, ఉంటానండి. సీ యూ.